ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బీబీ మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. చిన్నారులపై అత్యాచారాలకు వ్యతిరేకంగా రక్షణ కల్పించాలని, వాసంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఆయిత్వా డిమాండ్ చేసింది. తిరుపతి ఎమ్మారుపల్లి సర్కిల్ దండి మార్చ్ దగ్గర నిరసన తెలిపారు. వాసంతికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఆయిత్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి, ఎస్ఎఫ్ఏ జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ రాష్ట్రంలో వరుసగా చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోవడం సిగ్గుచేటన్నారు. సంఘాల ఐక్యత కట్టాలి, చిన్నారులపై అత్యాచారాలు వెంటనే కట్టాలి, మహిళలపై అత్యాచారాలు, చిన్నారులపై అత్యాచారాలు పోరాటం చిన్నారులపై అత్యాచారాలకు వ్యతిరేకంగా పరిష్కరించాలి, వాసంతి కుటుంబాన్ని వెంటనే పరిష్కరించాలి, వాసంతి కుటుంబాన్ని వెంటనే. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. అయితే వచ్చిన వెంటనే ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు సమావేశాన్ని ఏర్పాటు చేసి గంజాయిని అరికడతాము, అట్లనే మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు వాటికి సంబంధించి కూడా మేము అరికడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని మేము స్వాగతించాము, సంతోషించాము. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కనే ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఒక మహిళల మీద వేధింపులు అట్లనే హత్య యత్నం కూడా జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు చూసినట్లయితే నంద్యాల జిల్లాలో వాసంతి అనేటువంటి చిన్నారి మిస్సింగ్ అయింది. ఈ రోజుకి వారం రోజులు అవుతున్న కేసుని ఇప్పటికీ ఛేదించలేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మహిళలకి రక్షణ కల్పించలేదు, మేము అట్లా చేయము అని చెప్పేసి వచ్చినటువంటి వాళ్ళు వెంటనే వీటన్నిటి మీద కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి వీటి మీద స్పందించాలని చెప్పేసి ఇక్కడ విద్యార్థి అట్లనే మహిళా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ కుటుంబం చిన్నారి మిస్సింగ్ అయ్యి ఆ కుటుంబం చాలా బాధపడుతున్నటువంటి తరుణంలో వాళ్ళకి సపోర్ట్ గా నిలబడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.